మరోసారి గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శబరి, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దాదాపు 100 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల్లో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి శబరి, గోదావరి నదులు. దీంతో కూనవరం వద్ద 47 అడుగులతో ప్రమాదకర స్థాయికి చేరింది గోదావరి నీటిమట్టం. కూనవరం మండలం పంద్రాజుపల్లి వద్ద రోడ్డుపై ప్రవహిస్తుంది వరద నీరు. భాస్కర కాలనీ, గిన్నెల బజార్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నారు బాధితులు. కూనవరం మండలం పోలిపాక, దూగుట్ట వద్ద ప్రధాన రహదారిపైకి వరద నీరు చేరింది. దీని ప్రభావంతో చింతూరు నుంచి కూనవరం మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఏటపాక మండలం పోలిపాక, నందిగామ, నెల్లిపాక గ్రామాల వద్ద రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో విలీన మండలాల నుంచి భద్రాచలానికి రాకపోకలు బంద్ అయ్యాయి. జల దిగ్బంధంలోకి వెళ్లిపోయాయి విఆర్పురం మండలంలోని శ్రీరామగిరి, వడ్డిగూడెం, చింతరేవుపల్లి గ్రామాలు. వరద మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాలతో అప్రమత్తమైన అధికారులు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. మొత్తంగా శబరి నుంచి గోదావరి నదుల్లో వరద పెరగడంతో 100కి పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో అయితే దాదాపు 100 గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, దాదాపు 100 గ్రామాలకైతే రాకపోకలు నిలిచిపోయినట్టుగా తెలుస్తుంది. సో వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారు ముందస్తుగా అక్కడ ప్రజలకి? చాలని అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీ మండలం చింతూరు పర్యావరక ప్రాంతం, చింతూరు గ్రామానికి సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల ఏరియాలో గోదావరి నది ఉగ్ర రూపం దాల్చింది. దీనికి గోదావరికి ఉపనదులైనటువంటి పెన్గంగ, అలాగే శబరి నదులు పెద్ద ఎత్తున పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే ఈ శబరి నది అత్యధికంగా ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. ఆ వర్షపాతం కూడా అత్యధికంగా కొండలు అలాగే గోదావరి క్యాచ్మెంట్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ పెద్ద ఎత్తున వర్షాలు పడడంతో ఈ 4-5 రోజులు బట్టి ఈ వరద నీరు వస్తుంది. 47 అడుగుల వరకు వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో చింతూరు వద్ద గోదావరి, శబరి నది సంగమం ఉంటుంది. అక్కడైతే ఉగ్ర రూపం దాల్చిందని చెప్పొచ్చు. అక్కడ దాదాపు 43 అడుగుల నీటి మట్టం నమోదైంది. దీంతో తూర్పు గోదావరి జిల్లా నుంచి అలాగే విశాఖపట్నం నుంచి తెలంగాణలోకి ఎంటర్ అయ్యే ప్రాంతం ఏదైతే ఉందో ఆ రోడ్డు, అక్కడ పూర్తిగా రోడ్డు 2 అడుగుల మేర గోదావరి నది నీరు వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలు స్తంభించారు. ఈ యొక్క గోదావరి వరద కారణంగా దాదాపు 100 గ్రామాలకు పైగా, అంటే ఇవన్నీ కూడా గిరిజన ప్రాంత గ్రామాలు, గిరిజన తండాలు, వీటికి బాహ్య ప్రపంచంతో రాకపోకలు దిగిపోయాయి. దీంతో అధికార యంత్రాంగం పడవలు ఏర్పాటు చేసింది. వారికి కావాల్సిన నిత్యావసర వస్తువులు, మంచినీటి సౌకర్యం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తోంది. మరొక విషయం ఏంటంటే ఇదే నెలలో, అంటే గత నెలలో సెప్టెంబర్ నెలలో 3 సార్లు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఆ ప్రాంతం అంతా మునిగిపోవడం జరిగింది. ఇప్పుడే తేరుకుంటున్నాను రా బాబు అనే సందర్భంలో మళ్ళీ వరద వచ్చి రావడంతో ఆ గిరిజన ప్రాంత ప్రజలు అయితే మాత్రం చాలా అష్ట కష్టాలు పడుతున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే కనుక ఏదైతే మునిగిపోయి ముంపు ప్రాంతంలో గిరిజన తండాలు ఉన్నాయో వారికి రాకపోకలు కల్పించడానికి పడవలు ఏర్పాటు చేయడం, అలాగే మంచినీరు, అలాగే ఆహార పదార్థాలు అందజేయడం వంటి గిరిజన జీసీసీ గిరిజన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుంది. అలాగే రెవెన్యూ యంత్రాంగం కూడా దాని మీద పని ఉంది. అయితే ఈ యొక్క ప్రవాహ పరిస్థితి మరొక 3 రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. దాంతో ఈ యొక్క వరద చేరుతోంది. దాంతో ఈ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికార యంత్రాంగం అయితే కనుక పటిష్టమైన చర్యలు చేపట్టింది. ప్రస్తుతం భద్రాచలం, మారేడుమిల్లి మధ్య మార్గం ఏదైతే ఉందో, చింతూరు మధ్య మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని మూసివేసింది. రాకపోకలు పూర్తిగా నిషేధించింది శాలిని. అలాగే దత్తు, మరి కనీస సౌకర్యాల పట్ల అక్కడ గ్రామాల ప్రజలు ఏమంటున్నారు? ప్రస్తుతం అయితే కనుక నిన్న రాత్రి నుంచి కూడా వరద నీరు కొద్దిగా చేరుకోవడం జరిగింది. అయితే ఆయా ప్రాంత ప్రజలకి ప్రతి సంవత్సరం ఈ వరదలు రావడం పోవడం అనేది సహజం. అయితే మనం వారికి అంటే దానికి తగ్గట్టుగానే గ్రామ ప్రజలు కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాం. ప్రస్తుతం అయితే కనుక ఈ వరద నీరు నిన్న రాత్రి నుంచే ఆ గ్రామాల్లోకి చొచ్చుబడడంతో వారి యొక్క అధికార యంత్రాంగం ఇంకా అక్కడ చేరుకోవాల్సింది. ఆ చేసిన తర్వాత పునరావాస కేంద్రానికి తరలించడమా, లేకపోతే అక్కడే ఆహారం, మంచినీరు వంటివి అందించడం దాని మీద అధికార యంత్రాంగం కసరత్తు చేస్తుంది. ఆ చేసిన తర్వాత ఈ అందించిన సదుపాయాలు సరిగ్గా లేకపోతే కనుక అప్పుడు ఎటువంటి సదుపాయాలు కల్పించాలన్న దాని మీద దృష్టి పెట్టే అవకాశం ఉంది. చాలా ఇంకా వరద ఉధృతి అంటే ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు వాతావరణ శాఖ? ప్రస్తుతం మనకున్న అంచనా ప్రకారం 43 అడుగుల ఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది గోదావరిలో. అదే రోడ్డు మీద అయితే కనుక 3 నుంచి 4 అడుగుల ఎత్తున రోడ్డు మీద, అంటే చింతూరు టు భద్రాచలం మధ్య ఏదైతే నేషనల్ హైవే ఉందో దాని మీద ప్రవహిస్తోంది.
ఆ గిరిజన గ్రామాల్లో అయితే కనుక ఒక అడుగు అరడుగు మేర నీరు ఉందని చెప్పేసి గిరిజన ప్రాంతం నుంచి అక్కడ ఉన్నట్టు వారు మనకి ఇస్తున్న సమాచారం ప్రకారంగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పరిస్థితి ఇంకొక 2 రోజుల పాటు ఎలాగ కొనసాగే అవకాశం ఉంది. 2 రోజుల తర్వాత ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే వరద నీరు వచ్చింది, గోదావరి ఉగ్ర రూపం దాల్చిన దానికన్నా వరద నీరు వెళ్ళిపోయిన తర్వాత అంటు వ్యాధులు వంటివి ప్రబలే అవకాశం ఉంటుంది. కలుషిత అదే ఈ 3 రోజులు ఆహారం ఎటువంటి ఆహారం లేకపోవడంతో సరిగ్గా అందకపోవడంతో ఆ యొక్క గిరిజన తండాల్లో ఉన్న ప్రజలు అందుబాటులో ఉన్న ఆహారం తింటుంటారు. తద్వారా డయేరియా లేకపోతే ఇలా రకరకాల సీజనల్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని నిర్మూలించడానికి వైద్య యంత్రాంగం కూడా కృషి చేస్తూ ఉంటుంది. అయితే ఈ నెలలో 2 సార్లు వరద వచ్చిపోవడం, దాని తర్వాత అధికార యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టడం, దాంతో ఈసారి కూడా మళ్ళీ వరద రావడంతో మళ్ళీ సహాయ చర్యలు మొదటి నుంచి చేపట్టాలి. ఆహార పానీయాల విషయంలో జాగ్రత్త వహించాలని చెప్పి అధికార యంత్రాంగం చెప్తుంది. ప్రస్తుతం అయితే కనుక ఈ యొక్క వరద పరిస్థితి ఇంకొక 3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే 47 అడుగుల ఎత్తున గోదావరి ప్రవేశంతో నీటి మట్టం నమోదైంది కాబట్టి. రైట్, థ్యాంక్ యూ దత్తు.